హాయ్ అండి, నేను మీ వెన్నెల. వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెల వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఉత్తప్పం. యాక్చువల్లీ నేను మా హస్బెండ్కి ఇడ్లీ చేసి పెట్టానండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కాల్ చేశాను, నువ్వు ఇడ్లీ తిన్నావా అని. యాక్చువల్లీ నాకు ఇడ్లీ నచ్చదు, ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే ఇడ్లీ అంటే పేషెంట్ తినేది. సో అస్సలు నచ్చదు నాకు ఇడ్లీ తినడం. సో నేను తినలేదు. అదే మాట చెప్పాను అనమాట, లేదంటే నేను ఇడ్లీ తినలేదు అని చెప్పేసి అన్నాను. అంటే నువ్వు తినాల్సిందా తెలిసేదాని అంటే ఏం జరిగింది అసలు అని అడిగాను. ఏంటా అది ఇడ్లీలా లేదు, రాలేలా ఉంది, కొట్టుకుంటే తల పగిలేలా ఉంది. తినలేదన్నావు కదా, వచ్చిన ఇడ్లీలతో నిన్ను కొడతాను, తల పగులుతుందని చెప్పేసి అన్నారు. నిజంగానే వచ్చిన తర్వాత ఎక్కడ కొడతారని భయం వేసి మా వాడు స్కూల్ నుంచి రాగానే ఆ ఇడ్లీలను రవ్వలా చేసేసి నేను వాడు ఇద్దరము ఉప్మా చేసుకొని తినేసాం. నిజం చెప్పాలంటే నిజంగా ఎక్కడ కొడతారని. కానీ తెలుసా, ఈవినింగ్ వచ్చిన తర్వాత అడిగారు ఇడ్లీలు ఉన్నాయా ఏవి అవి అని. లేవు, అయిపోయాయి అంటే ఎదేంటి నువ్వు తినవు కదా ఎలా అయిపోయాయి అంటే ఉప్మా చేసుకొని తినేసాము అని చెప్పాను. ఈరోజు ఇడ్లీ అంటే నీకు ఉండేది, నిజంగానే వేసి కొట్టేసేవాడిని అని చెప్పేసి అన్నారనమాట. సో ఏంటో అండి, ఎన్నిసార్లు ట్రై చేసినా ఒకసారి ఇడ్లీ మెత్తగా వస్తుంది, ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. ఒక్కొక్కసారి ఏమో అసలు ఏంటో రాళ్ళలాగా అయిపోతాయి. అది మన ప్రాబ్లమా లేదంటే పప్పు ప్రాబ్లమా ఏంటో అర్థం కాదండి అసలు. సో ఎలాగే ఇంకా ఇడ్లీ తినరు కదా ఈరోజు, మళ్ళీ నిన్నట్లాగే ఎక్కడ అంటారు అని ఈరోజు కొంచెం అంటే తను ఇది ఇష్టంగా తింటారనమాట. సో ఇలా చేసి పెట్టాను. అంటే ఏం లేదు, ఇడ్లీ రవ్వనే కొంచెం దోశలా వేసేసి దాంట్లో కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం జీరా కూడా వేసి పంపించాను. ఇష్టంగా తింటారనమాట. సో నేను కూడా అదే తింటున్నాను, ఎట్లాగో ఇడ్లీ తినాం కదా మనం. సో అదే తినేస్తున్నాను ప్రజెంట్ అయితే. శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీతో. మొన్న మమ్మీ ఊరి నుంచి వచ్చింది బోనాల పండగకి. షాపింగ్కి వెళ్దాంరా, నేను తిరుపతికి వెళ్తాను, స్వామివారికి అమ్మవార్లకి డ్రెస్ తీసుకెళ్తాను, చీరలు పట్టుకెళ్తాను అని చెప్పేసి అనిందనమాట. బట్టలు పెడదాం అనుకుంటున్నాను అని చెప్పేసి అనింది. సరే అని వెళ్ళాను, మాంగళ్యకి వెళ్ళానండి. ఆషాఢం శ్రావణం సేల్ జరుగుతుంది కదా, బయట చూస్తే ఎవ్వరు లేరు. అమ్మయ్య షాప్ ఖాళీగా ఉందిరా బాబు అనుకున్నాను. లోపలికి వెళ్ళి చూస్తే చిన్నపాటి హార్ట్ అటాక్ కొట్టుకోవడం ఒక్కటే తక్కువ జనాలు. వామ్మో అసలు ఎంతమంది ఉన్నారో, అయ్య బాబాయ్ నిజంగా ఏంటి ఇంతగానో ఉన్నారా జనాలు హైదరాబాద్లో అనిపించింది. అట్లా ఉన్నారు అక్కడ. మీరు వెళ్ళారండి ఆషాఢం శ్రావణం షాపింగ్కి? కానీ శారీస్ బాగున్నాయి. అంటే కేజీ సేల్లో వెళ్ళలేదు, కానీ పట్టు చీరలు అయితే బాగున్నాయి. ఆఫర్లో పెట్టారు. మమ్మీ అయితే 1500 ఒకటిలాగా తీసుకుంది. బాగుంది శారీస్. ఈరోజు వెళ్ళిపోయింది అనమాట మమ్మీ తిరుపతికి. అదే అనమాట విషయం. కానీ సేలింగ్ అయితే బాగుంది. వరలక్ష్మి వ్రతానికి షాపింగ్ చేయాలి అనిపించింది. ఇంకా వెళ్ళాలి, మా హస్బెండ్తో ప్లాన్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. మీకు ఇడ్లీలు అంటే ఇష్టమా? తింటారా మీరు బాగా? నాకైతే అస్సలు నచ్చదండి ఇడ్లీ, అస్సలు. సాంబార్ చేసినా ఏం చేసినా నచ్చదు. సో అందుకని నేనైతే ఇలా చేసుకొని తింటాను. ఇది వేడి వేడిగా ఉత్తప్పం. ఇంకా ఇడ్లీ పిండి మిగిలిపోయింది, దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం లేదు, ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి పునుగుల్లాగా వేసి పెట్టేస్తే అయిపోతాయి ఇడ్లీ పిండి ఈరోజుతో. లేదంటే చంపేస్తారు ఇంకా ఇడ్లీ మళ్ళీ తినాలా అని. సో రేపటికి ఇంకా దోశలకు నానబెట్టేసుకొని ఇంకా దోశలు వేసేయడం, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఈ టిఫిన్స్తో పెద్ద ప్రాబ్లం అండి, రోజుకో రకం చేసి పెట్టాలి. ఎన్ని రకాలుగా చేసి పెట్టినా తినరు, నార్మల్గా ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా, అదే ప్రాబ్లం. ఇంకా కొంచెం జీరా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో అందుకని కొంచెం జీరా. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఆల్రెడీ తెలుసుంటే ఒక లైక్ కొట్టండి. అండ్ వీడియో చూసి అలా వెళ్ళిపోకండి, ఒక లైక్ కొట్టచ్చు కదా. మీ లైక్సే నాకు బూస్టప్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ను.
చూస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో ఇదండి మన వేడి వేడి ఊతప్ప రెడీ అయిపోయింది. ఇంకా తినడమే. ఓకేనా? ఓకే అండి. బ్రేక్ఫాస్ట్ అయిందండి. బట్టలు వాషింగ్ ఉండే అది కూడా వేసేసాను. చెప్పాను కదా దోశకి నానబెట్టాలని చెప్పేసి. ఇదిగోండి రైస్. నేను నార్మల్గా అయితే ఏమంటారు రేషన్ రైసే తీసుకుంటాను. 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను 3 గ్లాసెస్ ఆఫ్ మినప్పప్పు వేస్తాను. పెద్ద గ్లాస్తో రైస్ తీసుకుంటే చిన్న గ్లాస్తో మినప్పప్పు వేసేస్తాను. 3 గ్లాసెస్. ఇది రైస్ ఏమో దీంతో తీసుకుంటాను, మినపప్పు దీంతో తీసుకుంటాను. అండ్ ఇందులోనే కొద్దిగా మెంతులు అండ్ శనగపప్పు కూడా వేస్తాను. ఇందులోనే కొద్దిగా మెంతులు అండ్ శనగపప్పు గుప్పడి వేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూను మెంతులు వేసేస్తున్నాను. సరే అంతే. సో నార్మల్గా అయితే మనం దీన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు నానబెట్టిన అటుకులు కానీ మరమరాలు కానీ లేదంటే కొంచెం మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, అది కూడా వేసుకున్న గ్రైండ్ చేసేటప్పుడు దోశలు వేసేటప్పుడు చాలా మెత్తగా వస్తాయి. నేను అలాగే చేస్తాను ఎవ్రీ టైము. చాలా బాగుంటాయి నిజం చెప్పాలంటే, మెత్తగా ఉంటాయి అండ్ స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. అంటే మనం చేసేటప్పుడు నార్మల్గా హోటల్లో స్మెల్ వస్తుంది కదా, అలా సూపర్గా ఉంటుంది. నేనైతే మ్యాక్సిమం అలాగే చేస్తాను. Please subscribe my channel, support me, like చేయండి.